మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతంలో ఓట్ చోరీపై మంత్రి వివేక్ వెంకటస్వామి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవీఎం మిషన్లు తీసివేసి బ్యాలెట్ పద్ధతిలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ దేశవ్యాప్తంగా చేపడుతున్నటువంటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ ఓట్ చోరీ ఏదైతే ఉందో దీని గురించి అన్ని వివరాలతో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, ఫ్యాక్ట్స్ తోని నిజాలు ఏమున్నాయి, దీన్ని ఎట్లా ఓట్ ని చాలా చోట్ల కూడా ఓట్ లిస్టులకు వెళ్ళి పేర్లు తీసేస్తున్నారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో అక్కడ ఓట్ లేనట్టు చేస్తున్నారు. ఎక్కడైతే వాళ్ళకి ఓట్లు ఎక్కువ కావాలో అక్కడ ఓట్లు పేర్లు యాడ్ చేపించుకుంటున్నారు, ఓట్లు కొంటున్నారు. ఈ ఓట్ చోరీ పోవాలని చెప్పి దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నో టు ఓట్ చోరీ అంటే మాకు ఓట్ చోరీ వద్దు అని ఈ క్యాంపెయిన్ ఏదైతే చేస్తున్నారో దేశ వ్యాప్తంగా ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్, ఓట్ చోరీ వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడుస్తుంది. ఇక్కడ మన తెలంగాణలో కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు ప్రారంభం చేయాలని. కర్ణాటకలో, మహారాష్ట్రలో ఈ ఓట్ చోరీ ఏదైతే ఉందో దీని గురించి అన్ని వివరాలతో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, ఫ్యాక్ట్స్ తోని నిజాలు ఏమున్నాయి, దీన్ని ఎట్లా ఓట్ ని